టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ అరవింద సమేత వీరరాఘవ అఫీషియల్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలియవచ్చాయి. ఓవరాల్ గా సినిమా సాధించిన ఏరియాల వారి ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఒకసారి గమనిస్తే నైజాంలో 20.5 కోట్లు, సీడెడ్ లో 14 కోట్లు, ఉత్తరాంధ్రలో 9.25 కోట్లు, ఈస్ట్ లో 6.05 కోట్లు, కృష్ణాలో 5.5 కోట్లు, గుంటూరులో 7.5 కోట్లు, వెస్ట్ లో 4.9 కోట్లు, నెల్లూరులో 3.3 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 71 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. ఇక కర్ణాటకలో ఈ సినిమా టోటల్ బిజినెస్ 8.5 కోట్లకు జరగగా తమిళనాడు మరియు నార్త్ ఇండియా మొత్తం మీద కలిపి 1 కోటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకుంది ఈ సినిమా. ఇక అమెరికాలో మొత్తం మీద 11 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ ఓవర్సీస్ లో 12.5 కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో 2 తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద ఈ సినిమాకు 22 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 93 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మినిమం 94 కోట్ల షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకొని సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇది వరకు జైలవకుశ సినిమాతో పోల్చుకుంటే 8 కోట్లకు పైగా బిజినెస్ ను సొంతం చేసుకుంది. అజ్ఞాతవాసితో ఆల్ టైమ్ డిజాస్టర్ కొట్టిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కెరీర్ బెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ సంచలనం సృష్టించాడు. మరి బాక్సాఫీస్ దగ్గర 94 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగబోతున్న అరవింద సమేత వీరరాఘవ ఎలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. సినిమా పాజిటివ్ టాక్ కనుక సొంతం చేసుకుంటే ఖచ్చితంగా సంచలన కలెక్షన్లను దసరా వీకెండ్ లో సాధించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. మరి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.